హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పుదీనా రైస్ని ఎంతో రుచికరంగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. పుదీనా రైస్లోకి పెరుగు చట్నీని చేస్తే కనుక పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు స్కూల్కి లంచ్ బాక్స్లో కూడా దీన్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులో కొద్దిగా కొత్తిమీరని, అలాగే ఒక కట్ట పుదీనాని వేయండి. ఆ తర్వాత 4 చిన్నుల్లిపాయలని, అలాగే 2 పచ్చిమిరపకాయలని, కొద్దిగా అల్లం ముక్కని కూడా వేయండి. వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా మసాలా పుదీనా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అన్నం తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే లవంగ, చెక్క, ఇలాచీని వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని తీసుకొని నిలువుగా కట్ చేసి వేయండి. వీటిని కూడా దోరగా ఫ్రై చేయండి. కొన్ని కరివేపాకులని కూడా వేయండి. ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా మసాలా పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇందులో నుంచి బుడగల రూపంలో ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని ఫ్రై చేయండి. ఇప్పుడు ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఇలా ఈ మసాలా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అన్నాన్ని వేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. సాల్ట్ని కూడా వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి మొత్తం ఆయిల్లో కలిసేలాగా మిక్స్ చేయండి. ఇలా రైస్ మొత్తంలోకి ఈ పుదీనా మసాలా పేస్ట్ కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేయడం వల్ల పుదీనా మసాలా పేస్ట్ రైస్కి బాగా పడుతుందండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇలా పుదీనా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పుదీనా రైస్ని 2 రకాలుగా కూడా చేసుకోవచ్చండి. ఒక ప్రాసెస్ అయితే కనుక ఉడికించి పెట్టుకున్న అన్నంతో అండి. పుదీనా రైస్ని ఇందులో ఏమీ లేకుండా కూడా తినవచ్చండి. లేదు పెరుగు చట్నీతో తినాలి అనుకుంటే కనుక పెరుగు చట్నీ చేసుకొని అయినా ఇందులో కలుపుకొని తినవచ్చండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.